వేదిక పైనున్న అతిరథ మహారథులు ఈ వేదికకే అందం తీసుకొచ్చి ఖమ్మంలో ఇంకా కసి చావలేదని, ఖమ్మంలో ఇంకా కొదవ సింహాలు ఉన్నారని, ఖమ్మంలో కొత్త పొద్దును ఆహ్వానించే నిండు మనసున్న మహా మనుషులు ఉన్నారని నిరూపించి మీరంతా ఓపికగా కూర్చున్న మీ అందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తా ఉన్నా. మాది ఇక్కడికి ఈ ఖమ్మం నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే గద్వాల అనే ప్రాంతం. మీ అందరికీ తెలుసుంటుంది జోగులాంబ గద్వాల తల్లి. జోగులాంబ తల్లి ఉండే ఆ గద్వాల నుంచి, ఆ కృష్ణా నది ఒడ్డున ఉన్న ఊరు నుంచి ఇవాళ ఖమ్మంకి వచ్చినాం. మేము ఎందుకు వచ్చినాం? వద్దిరాజన్నకు రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారంటే అది వద్దిరాజన్నకు ఇచ్చిన అవకాశం కాదు. తెలంగాణ రాష్ట్రానికి గుమ్మమైన ఖమ్మంలో బడుగులకు, అట్టడుగు వర్గాలకు, నోరు తెరిచి అడగలేని అనగాని వర్గాలకు వద్దిరాజు గారు వేదికగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు మనసుతో ఆశీర్వదించి ఆయనకు బలాన్నిచ్చి ఇవాళ ఖమ్మంకు రాజ్యసభ సభ్యుడిగా పంపాడు. వద్దిరాజన్న మీ కడపలో మీ ఇంట్లో సభ్యుడిగా ఉంటాడు, మీకు బలంగా ఉంటాడు, బడుగులకు అండగా ఉంటాడు. అదే కేసీఆర్ గారి ఆశయం. 7 దశాబ్దాల పాటు ఈ దేశంలో బడుగుల గొంతులు కోసింది కాంగ్రెస్ పార్టీ. బడుగులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా, బడుగులకు హక్కులు కల్పించకుండా, బీసీలను గుర్తించకుండా ఇనుప పాదాల కింద అంచు వేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పెద్దందారుల పార్టీగా మారిపోయి, కాంగ్రెస్ పార్టీ గుప్పడి మంది సంపదగా మారిపోయి బీసీల గొంతుల్ని కోసేసింది. సూర్యుడికి చంద్రుడికి పోటీ పడి పనిచేసే మట్టి మనుషులు కదా బీసీలు. ఒక చీర నేసిన మన నెత్తిని అందంగా తీర్చిదిద్దిన మనందరికీ అండగా నిలబడ్డ స్వచ్ఛమైన తల్లి పాల లాంటి కళ్ళును నిలువెత్తు ఆకాశమెత్తున్న తాటి చెట్టు నుంచి తల్లి పాల లాంటి కంబటి కళ్ళును తీసి మన శ్రమజీవులకు అందించిన వీళ్ళు కదా శక్తివంతులు, వీళ్ళు కదా సమాజానికి ఉత్పత్తి శక్తులు. ఈ ఉత్పత్తి శక్తులు ఆనందంగా ఉండాలని, ఈ బడుగులు చల్లగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బీసీలకు బలంగా నిలబెడతా ఉన్నాడు, బీసీలకు అండగా నిలబెడతా ఉన్నాడు. ఆ ఆలోచనలోంచే ఇవాళ వద్దిరాజు గారికి రాజ్యసభ సభ్యుడు ఇచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాడే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీల్ని బలవంతులుగా మార్చడం కోసం, బీసీల్ని బాహుబలుగా మార్చడం కోసం, బీసీని తెలంగాణ రాష్ట్రానికి ఒక సంపదగా తీర్చిదిద్దడం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టాడు. మీ అందరికీ తెలుసు. గొల్ల కుర్మలకు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే గుర్రల్ని పంచిన, గీతా కార్మికులకు ఆసరా పింఛన్లు ఇచ్చిన, గీతా కార్మికులకు చెట్టు పన్ను రద్దు చేసిన, ఇట్లా చెప్పుకుంటూ పోతే బీసీ కులాలు బాగుండాలని, బీసీ కులాలు ఆనందంగా ఉండాలని, బీసీ కులాల కంటి నుంచి ఏ కన్నీటి బొట్టు కూడా రాలి నేల తల్లిని తలపొద్దని, బీసీ కులాల్లో ఆనందం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. నాలాంటి బడుగు వర్గాల్లో పుట్టిన బిడ్డలు ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పేరు తెచ్చే స్థాయికి ఎదగాలని 1000కి పైగా గురుకులాలు పెట్టి ఒక్కొక్క బీసీ విద్యార్థి మీద ₹125,000 ఖర్చు పెట్టి 5 లక్షల మంది విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో చదువు చెప్పించాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎన్నో పథకాల్ని బడుగుల్ని ఎదిగించడం కోసం అమలు చేశాడు. ఆ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మరొక్కసారి ఖమ్మానికి కొత్త పొత్తునివ్వడం కోసం వద్దిరాజు రవిచంద్ర గారిని మీకు అండగా పంపించాడు. వద్దిరాజు రవిచంద్ర గారు ఖమ్మంలో ఉన్న బడుగులకు అండగా ఉంటాడు. నామా నాగేశ్వరరావు గారు, పువ్వాయ గారు వేదిక పైన ఉన్న ఖమ్మం జిల్లా అతిరథ మహారథులంతా మీకు అండగా ఉంటారు. మీరు బీఆర్ఎస్ పార్టీని బలపరచండి, బీఆర్ఎస్ పార్టీతో ఉండండి, బడుగులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరించి తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.